నాకు ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఎందుకు వచ్చింది? ఇది రోగులు డాక్టర్‌ను అడిగే చాలా సాధారణమైన ప్రశ్న. ఐబీడీకి ఒకే ఒక కారణం ఉండదు. ఇది 3 ముఖ్యమైన అంశాల పరస్పర ప్రభావం వల్ల వస్తుంది. జీన్‌లు, పర్యావరణము, ఇమ్యూన్ సిస్టమ్. కొంతమందికి పుట్టుకతోనే ఐబీడీ వచ్చే అవకాశం ఉన్నా అబ్నార్మల్ జీన్స్ కలిగి ఉంటారు. కానీ ఈ జీన్‌లు ఉన్నంత మాత్రాన ఐబీడీ వస్తుందని కాదు. చాలామందికి ఈ జీన్‌లు ఉన్నా వారికి ఎప్పటికీ ఈ వ్యాధి రాదు. ఐబీడీ ఎక్కువగా ఉత్తర అమెరికా మరియు ఉత్తర యూరోప్‌లో దేశాల్లో కనిపిస్తుంది. దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏమిటంటే పాశ్చాత్య జీవనశైలి, ముఖ్యంగా ఆహారపు అలవాట్లు ఐబీడీలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ జీన్స్ ఉన్న వ్యక్తుల్లో కొన్ని పర్యావరణ కారణాలు ఇమ్యూన్ సిస్టమ్‌ను ఉత్తేజింపజేస్తాయి. వాటిలో ముఖ్యమైనవి ఆహారపు మార్పులు, పేగులో ఇన్ఫెక్షన్లు, తరచుగా యాంటీబయాటిక్స్ వాడడము, కాలుష్యము, పొగ త్రాగడము, కొన్ని రకాల మందులు, తీవ్రమైన మానసిక ఒత్తిడి, అసాధారణ నిద్ర విధానాలు. ఈ కారణాల వల్ల ఇమ్యూన్ సిస్టమ్ చెదిరిపోతుంది. తర్వాత అది పేగులను శత్రువులుగా భావించి వాటిని దాడి చేయడం ప్రారంభిస్తుంది. దీనివల్ల దీర్ఘకాలిక వాపు ఏర్పడి ఐబీడీ లక్షణాలు కనిపిస్తాయి. ఐబీడీని అర్థం చేసుకోవడానికి ఒక సులభమైన ఉదాహరణ. జెనెటిక్ ససెప్టబిలిటీ అంటే చేతిలో లోడ్ చేసిన తుపాకీ ఉన్నట్లు. పర్యావరణ కారణాలు ఆ తుపాకీని ట్రిగ్గర్ నొక్కినట్లు. సో ముఖ్యమైన విషయం, మన జీన్స్ని మార్చలేము, కానీ పర్యావరణ ప్రమాదాలను తగ్గించుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించి మరియు సరైన వైద్య పర్యవేక్షణలో ఐబీడీని నియంత్రించవచ్చు.